ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకున్నటువంటి న్యాయ న్యాయ సమస్యలకు తగిన న్యాయ సలహాలు లైవ్‌లో ఇవ్వబడును. అది అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. కావున మీరు మీకున్నటువంటి న్యాయ సమస్యలను అనగా కుటుంబ సమస్యలు, పోలీస్ కేసు సమస్యలు మరియు భూ సమస్యలు, ఇతర అధికారుల వలన సమస్యలకు ఈ లైవ్‌లో మీరు కామెంట్ చేసినచో మీకు న్యాయ సహాయం చేయబడును. అదేవిధంగా ఒకవేళ మీరు కామెంట్ చేయడం ఇబ్బందికరంగా ఉన్నచో నా సెల్ ఫోన్ నెంబర్ యొక్క వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. నా నేను ఖాళీ టైం ఉన్నప్పుడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీ యొక్క న్యాయ సమస్యలకు తగిన న్యాయ సలహాలు ఇవ్వబడును. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా సెల్ ఫోన్ నెంబరు నా షార్ట్ వీడియోలో చివరి భాగాన నా విజిటింగ్ కార్డు ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డుకు లోని ఫోన్ నెంబర్కు వాట్సాప్ కాల్ చేయవచ్చు. చేసినచో మీ యొక్క న్యాయ సమస్యలకు తగిన న్యాయ సలహాలు ఇవ్వబడును. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లైవ్‌లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి.
గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైతే మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఆయిల్లో ఉండవద్దు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. దిస్ ఈజ్ ఎ ఫ్రీ లీగల్ ఛానల్, లీగల్ సర్వీస్ ఛానల్. I am Jaydev Reddy, Advocate, High Court of Andhra Pradesh and Telangana. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అనగా మీకున్నటువంటి న్యాయపర సమస్యలు అనగా మీ కుటుంబ సమస్యలు, పోలీస్ కేసు సమస్యలు, మరియు భూ సమస్యలు, మరియు ఇతర అధికారుల వల్ల కలిగిన సమస్యలు, మరియు వర్కింగ్ ఉమెన్స్ తమ పనిచేసేటోటు తమరు ఎదుర్కొనే సమస్యలకు ఈ లైవ్లోనే మీకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వబడును. ఈ లైవ్లో మీరు కామెంట్ చేసినచో మీకు తగిన న్యాయ సలహాలు ఇవ్వబడును. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ MLR, లైక్ అంటున్న MLR, షేర్ అంటున్న MLR, కామెంట్ అంటున్న MLR, లైక్ డన్ సార్ అంటున్న MLR, ఫస్ట్ లైక్ అంటున్న MLR. థ్యాంక్ యూ వెరీ మచ్ MLR. నా లైవ్కి వచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, ఈ లీగల్ ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ MLR. లైవ్లో ఉంటే కామెంట్ చేయండి MLR. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. అదేవిధంగా దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఐ ఆమ్ జయదేవ్ రెడ్డి, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బండి హాయ్ సార్ అంటున్నా. స్రవంతి, హాయ్ స్రవంతి, ఎక్కడికి వెళ్ళావు? ఎన్ని రోజులు లైవ్లో కూడా రావట్లేదు. హాయ్ శిరీష్ అక్క. శిరీష్ అక్క లైవ్లో లేనట్టుంది. అమ్మాయి 10 minutes ముందు వచ్చింది. హాయ్ స్రవంతి, బాగున్నావా? 2 రోజుల నుంచి అసలు లైవ్లోకి రావట్లేదు, నువ్వు లైవ్ పెట్టలేదు, కారణం ఏంది? వాట్ హ్యాపెండ్? భోజనం చేసావా? డిన్నర్ అయిపోయిందా? బిజీయా? మోటార్ సైకిల్ మీద పోతే రీల్ తీసావుగా, మోటార్ సైకిల్ మీద పోతూ తీసావుగా. బిజీయా? హాయ్ హాయ్ అంటున్నా. ఎంఎల్ఆర్ స్రవంతి కూడా వచ్చింది. ఎంఎల్ఆర్ అంటున్నా. స్రవంతి లైవ్లో 2 members ఉన్నారు. హైలో ఉండవద్దు, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అవునా, ఓకే. ఇంకేంటి సంగతులు చెప్పండి. భోంచేసావా స్రవంతి? ఓకే ఓకే, లైవ్ పెట్టడం లేదేమని స్రవంతిని అడుగుతున్న ఎంఎల్ఆర్. బిజీగా ఉందంట అమ్మాయి స్రవంతి. ఎంఎల్ఆర్ స్రవంతి బిజీగా ఉండడం వల్ల లైవ్ పెట్టలేకపోయిందంట. స్రవంతి భోంచేసావా? వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఏంది ఎంఎల్ఆర్? నాకు అర్థం కాదు, ఏం జరుగుతుందనే ఇక్కడ. వాట్ ఈజ్ గోయింగ్ అంటే అర్థమైంది. హాస్పిటల్లో ఉన్నదంటలే. వాళ్ళ మదర్కి బాగాలేదేమని ఆమెకు హెల్ప్గా ఉండాలేమో వెళ్ళిందిలే అని అనుకుంటున్నా. ఓకే ఓకే అంటున్నా. ఓకే ఓకే అంటున్నా. ఎంఎల్ఆర్ దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ఇవ్వబన్ను.
అని అడుగుతున్న ఎంఎల్ఆర్, శ్రవంతిని అడుగుతున్న ఎంఎల్ఆర్. నో 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 అంటున్నా శ్రవంతి. బీపీ ఎక్కువ ఉందంట. అవునా? బీపీ 200 ఉందంట అంటున్న శ్రవంతి. మళ్ళీ బిజీ ఏం శ్రవంతి? హాస్పిటల్ లేదంటే ఇంకా బిజీ అయింది. ఎక్కడికి వెళ్ళారు బండి మీద మీరు? చెరువు గట్టు మీద వెళ్తూ అనిపించింది నాకు. ఓకే ఓకే అంటున్నా ఎంఎల్ఆర్. చెరువు గట్టు మీద బండి మీద వెళ్తున్నట్టుంది మీరు, మీ పాప, మీ హస్బెండ్. మా హస్బెండ్ కనపడలేదులే, హస్బెండ్ అయితే అని అనుకుంటున్నా. వేరే వాళ్ళు మనకు తెలియదు. అది నీకు దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును. తెలుసుకున్నాను. నేనేం అనలేదులే. ఏమన్నా తెలుసుకొని అంటే కనపడలేదు. వాళ్ళ పాప అమ్మాయి కనపడలేదు కదా. వాళ్ళ హస్బెండే అనుకుంటున్నాను నేను. వాళ్ళ ఊరికి వెళ్తున్నారేమో అనుకుంటున్నా. ఎమ్మెల్యేఆర్ ఏంటి సంగతి? అయిపోయింది తిన్నాం? డిన్నర్ అయిపోయిందే? నీ రైట్ సైడ్ ఉండే ప్రత్యేక సింబల్ని టచ్ చేయి ఎంఎల్ఆర్. లైవ్ వరక లేదులే, జనాలు ఫుల్గా వస్తుంటే మాట్లాడబుద్ది అయితే, లేకపోతే బోర్ కొడుతుంటుంది కదా. భోజనం కాలేదా? అంతే. 9:50 జనాలు వచ్చే 9:50 అనుకుంటా. జనాలు రాకుంటే 9కే క్లోజ్ చేసేస్తా. ఓకే. పక్కన ఉండే సింబల్స్ టచ్ చేయి ఎంఎల్ఆర్. ప్రత్యేక సింబల్స్ను. అన్నం తినాలన్నా పోయి అన్నం చేసి వస్తావా? భోజనం చేసి వస్తావా? ఓకే ఓకే. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎల్ఆర్. ఇప్పుడు నా లైవ్కి వచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, అదేవిధంగా లైక్ ఇచ్చినందుకు. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎల్ఆర్. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఎ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైతే మీ లీగల్ చెల్లదాటి ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. మీకున్నటువంటి న్యాయ సమస్యలు అనగా మీ కుటుంబ సమస్యలు మరియు పోలీస్ కేసు సమస్యలు మరియు భూ సమస్యలు మరియు ఇతర అధికారుల వల్ల సమస్యలకు మరియు మరియు వర్కింగ్ ఉమెన్స్ వారు పనిచేయ ప్రదేశంలో కలుగు ఇబ్బందుల వల్ల కలుగు సమస్యలు ఈ లైవ్లో మీరు కామెంట్ చేసినచో మీకున్న న్యాయ సమస్యలకు ఈ లైవ్లోనే తగు న్యాయ సలహాలు ఇవ్వబడును. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ లైవ్లో కామెంట్ చేయటకు ఇబ్బందికరంగా ఉన్నచో నా సెల్ ఫోన్కు నెంబర్కు వాట్సాప్ కాల్ మరియు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను ఫ్రీగా ఉన్న టైంలో మీ యొక్క న్యాయ సమస్యలకు న్యాయ సలహాలు ఇవ్వబడును. నా యొక్క సెల్ ఫోన్ నెంబరు నా షార్ట్ వీడియోలో చివరి భాగాన విజిటింగ్ కార్డు ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డులో నా సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సి కోరుకుంటున్నాను. పోయింది. అదేవిధంగా లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు. అదేవిధంగా మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి.